రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయగలిగిన దేవుడవు నీవే అన్నావు తండ్రి. నీకు వందనాలయ. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని సజీవులుగా ఉంచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చినందుకు నీకు వందనాలయ. నా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. నీకు వందనాలు. మాతో పాటు కలిసి ఏకీభవిస్తున్న బిడ్డల గురించి కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. ఆ బిడ్డలు ఏ విషయం అయితే నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నారో ఆ బిడ్డల ప్రార్థన అంగీకరించండి. వారి అవసరతలు అక్కర్లు తీర్చిన ఆయన, వారికి ఉన్న లోటుపాటలను మీరే సరిచేసి నడిపించమని కోరుచున్నాము. నా ప్రియమైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నీ సన్నిధిలో నాయన ఎలా మొరపెట్టాలో, ఎలా నడుచుకోవాలో, నీతో సహవాసనం ఎలా చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. అక్కడ ఇద్దరు ముగ్గురు నేను నామం పేరట స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి, మీరు మాతో ఉండి మా మధ్య ఉండి సంరక్షకుడుగా, పోషకుడుగా, అధికారిగా మీరుండి నడిపించగలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. ఎలా ప్రార్థన చేయాలో, ఎవరి గురించి ప్రార్థన చేయాలో, విజ్ఞాపన ధ్వనులు, యాచనలు నీ సన్నిధిలో చేయగల కృపను, ధ్యానించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. విరిగినలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు ప్రభాటి, బలి అర్పణ అర్పించే వారిగా ఉండకు సహాయం దయచి. మాలో విశ్వాసం అన్న తండ్రి, అవిశ్వాసం లేకుండానట్లు విశ్వాసాన్ని బలపరచండి నాయన. నా తండ్రి, మా యొక్క నా జీవితాల్లో ప్రభా నిరాశ, నిస్పృహలు నాయన, కుంగిపోయిన పరిస్థితుల్లో నాయన, ఏవి ఆధారం లేని పరిస్థితులు ఏ బిడ్డలైతే ఉన్నారో నా తండ్రి, ఆ బిడ్డలు బట్టి నీ సన్నిధిలో నన్ను ప్రార్థన చేస్తున్నా. ఆ బిడ్డలని లేవనెత్తండి. వారి పరిస్థితిని నాయన నా తండ్రి సరిచేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన. విరిగి నలిగిన హృదయాలని దగ్గర పెట్టే కృపను అనుగ్రహించండి. ఆకాశముని సింహాసనం, భూమిని పాదపీఠం అన్నావు ప్రభా. నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మా మొరలను నాయన అంగీకరించమని కోరుచున్నాము నాయన. దావీదు కుమారుడా, లోకరక్షకుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సృష్టి యావత్తును సృష్టించిన తండ్రి, నీకు వందనాలు. జీవము కలిగిన వాకుతో మమ్మల్ని నాయన జీవింపజేస్తున్న తండ్రి, నీకు వందనాలయ్యా. పంచభూతములు లైవేండ్రు సమయం ఒకటి వచ్చిందని మాట్లాడుచున్నావయ్యా. అవునయ్యా, పంచభూతములు నాయన శాంతము నాయన అన్నీ నీ వశమై ఉన్నవి కానీ ప్రభా నాయన, ఈ లోకంలో మేమేమి చేయలేం ప్రభా. మళ్ళా అధిక వర్షముల చేత అనేక ప్రాంతాలు మునిగిపోచున్నాయి నాయన. తినటానికి ఆహారం లేక, తాగటానికి నీరు లేక, నివాసం లేక ప్రభా, చిన్న బిడ్డలకు ఆహారం లేక, పాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుచు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి నాయన చెరువులుగా నాయన గృహాలు తడిపిస్తున్నాయి ప్రభా. అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో, ఆదరించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి. అలాంటి బిడ్డలకు నాయన అధికారులకు సహాయం చేసే మనసును పుట్టించండి ప్రభా. వారికి ఆహారమును ప్రభా, నీరును ఇచ్చే కృపను అనుగ్రహించండి. నివాస స్థలాన్ని కల్పించే వారిగా ఉండకు సహాయం దయచేయండి నాయన. పోషకుడు అయిన దేవాలను పోషించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు ప్రభా. ఈ లోకంలో మా కొరకు అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు కానీ ప్రభా, మేము మరిచిపోయే వారిగా ఉంటున్నాము నాయన. నువ్వు చేసిన ఉపకారములు దేన్ని మరవద్దన్నావు కానీ ప్రభా, నువ్వు చేసిన ఉపకారములు ఎత్తిపట్టి నీ సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాము నా తండ్రి. ప్రార్థించే అనుభవం మాకు నేర్పించవా ప్రభా. ప్రార్థనా శక్తి మాకు నడిపింపు అనుగ్రహించండి. దానియేలైతే 21 రోజులు ఉపవాసం ఉండి అన్నపానములు నా తండ్రి మానివేసిన స్నానములు మానివేసి ప్రభా, ఆ బిడ్డని సన్నిధిలో 21 రోజులు ఉపవాసం ఉండి మొర్రపెట్టాడయ్యా. కార్యములు సఫలపరిచావు ప్రభా. యాకోబు నీ సన్నిధిలో పోరాటం చేశాడని మాట్లాడుచున్నావయ్యా. మనుషుల యందు దేవుని యందు పోరాటం చేసి యాకోబు గెలిచాడని మాట్లాడుచున్నావు తండ్రి. జ్ఞాపకం చేసుకొని సన్నిధిలో నాయన మంచి పోరాటం చేసేవారిగా నాయన నీతో నాయన నా తండ్రి గోజాడే ఆత్మను మాకు అనుగ్రహించవా ప్రభా. నా తండ్రి, అనేక అంశాలని సన్నిధిలో పెట్టుచున్నామయ్యా. ప్రతిరోజు ప్రభా అనేక మంది బిడ్డల కొరకు, బలహీనతల కొరకు నీ సన్నిధిలో అడుగుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోవా ప్రభా. పరిశుద్ధాత్ముడవు నీవై ఉన్నావు నా తండ్రి. సహాయకుడవు నాయన, డాక్టర్లో పరమ డాక్టరు ప్రభా. బలహీనతల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎంతోమంది బిడ్డలు ప్రభా అనారోగ్యాలతో ప్రభా ఇబ్బందులు పడుచు హాస్పిటల్లో ఉంటున్నారయ్యా. నా తండ్రి, విష జ్వరాలు ప్రభా, డెంగ్యూ జ్వరాలు ప్రభా, మోషన్స్ ప్రభా, భయంకరమైన వ్యాధులు నాయన మనుషుల్ని తండ్రి ఎంతోగానో నాయన బలాన్ని కోల్పోచేస్తున్నాయి ప్రభా. జ్ఞాపకం చేసుకో నాయన. నాయన కృపచేత బలపరచు యెహోవా నీవై ఉన్నావు తండ్రి. నా తండ్రి, జ్ఞాపకం చేసుకొని బలము చేత ప్రతి బిడ్డను లేవనెత్తమని కోరుచున్నామయ్యా. బలహీనతతో బాధపడుచున్న బిడ్డలను ముట్టండి అయ్యా. ఈ సీజన్
సీజనల్ జ్వరాలు విపరీతమైపోతున్నాయి ప్రభా. అనేక మంది ఎక్కడ చూసినా జ్వరాలు నా తండ్రి వేదన పడుచున్నారు నా తండ్రి. వాటి నుంచి విడుదల దయచేయండి. ఏ బిడ్డ గృహానికి జ్వరి చేరకుండానట్లు నాయన పేతురుద్దాన్ని అతని జ్వరాన్ని గద్దించిన దేవుడవు నీవే ఉండగా ప్రభా నాయన ఈరోజు ఎవరైతే జ్వరాలతో బాధపడుచున్న వారి జ్వరాలను గద్దించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలే, ఆ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా సహాయం దయచేసి సంరక్షకుడువు పోషకుడువు నాయన కృపాసత్య సంపూర్ణుడు నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని స్తుతించి ఆరాధించి కొనియాడే కృపను మాకు అనుగ్రహించండి నాయన. నీకు వందనాలయ. పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకుని అనేక మంది దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్నారయ్యా. అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో, ఆరోగ్యాలను ఇవ్వండి అయ్యా. ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రతి బిడ్డ చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాల్లో ఆలోచనలో తలంపుల్లో మీరు ఉన్నందుకు వందనాలయ్యా. వారి కార్యములు సఫలపరచువాలని నీవే ఉన్నావు, సఫలపరిచావని నమ్ముచున్నాము నా తండ్రి. ఇంకెవరి ఎడల నా తండ్రి ఆ కార్యములు లోటుగా ఉన్నాయో ఆ కార్యములు సఫలపరచమని కోరుచున్నాము నాయన. ఇలాంటి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్న ప్రతి బిడ్డను ముట్టండి నాయన. స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకో. నీ కృపను ప్రతి బిడ్డపై ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. ఈ శయానికి వందనాలు. కుటుంబ వ్యవస్థల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబంలో ఉన్న నా తండ్రి బిడ్డలు అనేక మంది మనశ్శాంతి లేక, సంతోషము లేక, సమాధానము లేక ఎన్నో ఇబ్బందులు పడుచు, భార్యాభర్తల మధ్య సైక్యత లేక ప్రభా ఇరుకులు ఇబ్బందుల్లో బాధపడుచున్న వారు అనేక మందులు ఉన్నారయ్యా. భార్యాభర్తల మధ్య సైక్యతను పుట్టించండి. భర్తకు బాధ్యత నేర్పించండి ప్రభా. భార్యను బిడ్డలను ఎలా పోషించుకోవాలంటే జ్ఞానాన్ని అనుగ్రహించండి. భార్య ఎవరైతే సరిగా లేక నాయన కుటుంబంలో ఇబ్బందులు పెడుచున్నారో అలాంటి భార్యలను మీరు మార్చి నాయన యోగ్యమైన బిడ్డగా, యోగ్యమైన భార్యగా తన ఇల్లు నాయన గుణవతి అయిన స్త్రీ తన ఇల్లు కట్టుకున్నట్లుగా ప్రతి బిడ్డ ఇల్లు కట్టుకునే కృపను నాయన వారి యొక్క ఇల్లును సరిదిద్దుకునే కుటుంబం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన దివిటీలు వలె నాయన అనేక మందికి వెలుగు ఇచ్చే వారిగా దీపస్తంభం మీద ఉన్న నా తండ్రి వెలుగు వలె మేము ప్రకాశించబడులాగున ప్రతి ఒక్క బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. మేము అంత్య దినాల్లో ఉన్నాము నాయన, అపాయకరమైన దినాల్లో ఉన్నామయ్యా. ఏ రోజు ఏది సంభవించుతో ఎలా మేము జీవించగలుగుతామో మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా. మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నాయన. ప్రభా నా తండ్రి, మా నీటి బుడగ వంటి మా జీవితాలు, ఆవిరి వంటి మా జీవితాలు ప్రభా, గాలి చెదరగొట్ట పొట్టు వలెండి ఉన్న మా జీవితాలు ప్రభా కేవలం నీ కృప వల్ల మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా ఉంచుతున్నామంటే నీ కృప నాయన. నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వేలాది వందనాలయ్యా. మహిమగల తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, దావీదు కుమారుడా ఒక్కసారి ఖండించవా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. మా ప్రార్థన నా తండ్రి ధూపం వలని రాజ్యానికి చేరులాగా జ్ఞాపకం చేసుకోండి నాయన. పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదన్న నాన్న వాగ్దానం ప్రతి గృహంలో ఉంటకు సహాయం తెచ్చి ప్రతి గృహానికి ప్రభా నాయన ఏ తెగులు అంటకుండానట్లు ప్రభా ముట్టకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నాను. సిలువ రక్తాన్ని ప్రోక్షింపచేయండి. బలహీనతలో ఉన్నవారికి నాయన అరికాల నుంచి నన్నెత్తి వరకు నీ రక్త ప్రోక్షణ దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నా తండ్రి సహాయకుడు అయిన దేవా ఒక్కసారి దర్శించవా. ఈ రాత్రికాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థనలు విజ్ఞాపనలు నీ సన్నిధిలో చేరుటకు సహాయం దయచేయండి ప్రభా. నాయన ఈ లోక సంబంధమైన వారము కాకు కదని ప్రభా, మీరు పరలోక సంబంధులు, మీరు పరలోకము గురించి వెతకమన్నావు నాయన. అవును నాయన, ఈ లోకంలో పోరాడుచున్నామేమో, ఈ లోకంలో ఆస్తులను కూడబెట్టుకుంటున్నామేమో, కానీ ప్రభా మేము పరలోక సంబంధులు అని మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలు. పరలోకంలో మా స్థానం ఎలా ఉందో, మేము ఎలా ఉండగలుగుతామో, నీ పరలోక రాజ్యానికి చేరగలుగుతామో లేదో కూడా మా పరిస్థితులను మేము సరి చేసుకుని పరిశీలన చేసుకొని నాయన ఎన్నో నా తండ్రి యుగయుగాలు ఉండగల రాజ్యంలో నా తండ్రి ఉండే బిడ్డలుగా నీ జీవ గ్రంథంలో పేర్లు లిఖితమయ్యే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి. తీర్పులో నీకు రాకుండా ఉన్నట్లు ప్రభా నీ పరలోక రాజ్యంలో ఉండే కృపను అనుగ్రహించండి. 1000 తండ్రి 7 పెండ్లి విందులో ఉండే కృపను అనుగ్రహించండి. 1000 పరిపాలనలో ఉండే కృపను అనుగ్రహించండి. నీ రక్షణ కవచము ప్రతి బిడ్డ చుట్టూ ఉంచమని కోరుచున్న అంధకార చీకటి శక్తులు ఏలుబడి చేస్తున్న చేతబడి శక్తులను నాయన యేసునామం చేత లయపరిచి ప్రభా ప్రతి బిడ్డల చుట్టూ నీ కందృష్టి ఉంచమని కోరుచున్న. ఈ లోకంలో అనేక మేము వింటున్నామయ్యా, చూస్తున్నామయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ
బిడ్డలకు నాయన ఏ కీడు పొంచి ఉన్నదో యేసునామం చేత తప్పించండి. ఆయన హార్ట్ స్ట్రోక్స్ ప్రభా, యాక్సిడెంట్లు ప్రభా, అకాల మరణాలు, దుర్వార్తలు ఏమీ వినకుండానట్లు ప్రభా ప్రతి బిడ్డల చుట్టూ నీకు కంచి వేయండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు ప్రభా. మా బంధువులను, రక్షమందికులను, శ్రేయబులాషులను, మాతో కాటి ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ కుటుంబంలో ఏ కీడు పొంచి ఉన్నదో యేసునామం చేత తప్పించమని కోరుచున్నాము నా తండ్రి. సహాయకుడు అయిన దేవా, సంరక్షకుడు అయిన నా తండ్రి, జ్ఞాపకం చేసుకోవా ప్రభా. నీ బిడ్డలం కదా ప్రభా, పేరు పెట్టి పిలుచుకున్నా నువ్వు నా సొత్తు అన్నావు ప్రభా. నాయన నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకున్న దేవుడవు నీవై ఉన్నావు నాయన. ఎవరు ప్రభా మాకు ఈ లోకంలో సహాయం చేయగలరు ప్రభా. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మాట్లాడుచున్న నా ప్రియమైన తండ్రి, నిన్ను ఆశ్రయించే వారిగా, నీతో మా యొక్క విన్నపాలు చెప్పుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయని నాయన. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టడి మీరు తీయబడును అన్నావు ప్రభా. అడిగేవారిగా, వెతికేవారిగా, నీ దగ్గర నుంచి తీసుకునేవారిగా మా హృదయాలను ప్రేరేపించమని కోరుచున్నామయ్యా. మా నోర్లు మూతబడిపోచున్నాయో, ప్రార్థన నడిపింపలేక ఎంతో మంది బిడ్డలు ప్రభా వారి నోరు తెరవలేని స్థితిలో ఉంటున్నాయా. ప్రార్థన నడిపింపు ప్రతి బిడ్డకు సిద్ధపరచండి అయ్యా. నోరు తెరిచి నీ సన్నిధిలో కావలసిన ఈవులను అడిగే కృపను అనుగ్రహించండి ప్రభా. నీకు ఇచ్చి నేను శోధించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయకుడు అయిన దేవుడు నాయన, నీకు వందనాలయా, స్తోత్రములు ప్రభా. సింహాసనశీనుడవైన దేవా, జ్ఞాపకం చేసుకో. యేసునామం చేత ప్రతి అవసరత ప్రతి ఒక్క బిడ్డకు నాయన వారికి ఉన్న లోటుపాటులు ప్రతి కూడా తీర్చి సహాయకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. సహాయం తెచ్చి అనేక మంది చిన్న బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారయ్యా, జ్వరాలతో బాధపడుచున్నారయ్యా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభా. నా తండ్రి బిడ్డలకు నాయన రేపటి నుంచి ప్రభా ఏ బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారు, మోషన్స్ అవుతున్నాయి, డయేరియాతో ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా, కడుపులో నొప్పి ప్రభా, ఎంతో వేదన పడుచున్న బిడ్డలు మేము చూస్తున్నామయ్యా. ప్రతి బిడ్డను ముట్టండి నాయన. యేసు నామం చేత ఏ బిడ్డ అయితే బలహీనత ఉన్నారో లేవనెత్తండి ప్రభా. స్కూల్స్కి మంచిగా వెళ్ళటకు సహాయం దయచే. స్కూల్లో నా తండ్రి ఎటువంటి కీడు అపాయాల బిడ్డలు దరిచేరకున్నట్టు టీచర్స్కి మంచి మనసునివ్వండి ప్రభా. వారికి అనుగుణంగా ఉండే యొక్క వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసి నడిపించమని కోరుచున్నాము నాయన. రాకపోకల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. సంరక్షకుడు అయిన దేవా, ప్రతి బిడ్డల చుట్టూ నీ కృప ఉంచండి, నీ భద్రత కంచి వేయండి ప్రభా. నీ పునాదులు పాడైపోచున్నాయి, పునాదులు తిరిగి కట్టుకోమనుకుంటున్నావు ప్రభా. అవునయ్యా, చిన్న వయసు నుంచే మా బిడ్డలు మేము ఎలా పెంచుకోవాలో, ఎలా నా తండ్రి నాయన నడిపించుకోవాలని సన్నిధికి మాకు నేర్పించండి. చిన్న వయసు ఎందు, బుద్ధి ఎందు, జ్ఞానం ఎందు మా బిడ్డలు ఎదుగులాగా జ్ఞాపకం చేసుకోరే. ఈ మొదటి జామున లేసి బిడ్డల కొరకు మొరపెట్టమన్నావు, అంగలార్చమన్నావు నా తండ్రి. అలా ప్రార్థన చేయగల కృప ప్రతి బిడ్డలకును మాకును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. ఏ అవసరత నిమిత్తము నాయన నీ సన్నిధిలో బిడ్డలు అడుగుచున్నారో అటు ఈవులను పొందుకునే కృపను అనుగ్రహించండి. అనేక మంది బిడ్డలకు మానసిక పరిస్థితులు బాగోలేక ప్రభా ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి. తల్లిదండ్రులు ప్రభా వారి మైండ్ మెచ్యూర్ అవటకు సహాయం దయచేయండి నాయన. మైండ్ ఎదుగుటకు సహాయం దయచేయండి ప్రభా. వారి మానసిక పరిస్థితి నుంచి విడుదల దయచేయండి ప్రభా. యేసయ్యా, ఏది మంచి ఏది చెడు అని గ్రహించుకునే శక్తిని ప్రతి బిడ్డకు నాయన. మానసిక వ్యాధితో బాధపడుచున్న ప్రతి బిడ్డను ముట్టండి నాయన. యేసయ్యా, జ్ఞాపకం చేసుకో. మాకైతే నాయన కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చి ఉన్నావు ప్రభా. అన్ని అవయవాలు, కొన్ని అవయవాలు లేని వారు కూడా ఈ లోకంలో ఉంటున్నామయ్యా నా తండ్రి. నాయన మాకు ఇచ్చిన ప్రతి ఒక్క అవయవాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును నా తండ్రి నాయన, అన్నీ ఉండి కూడా మేమేమి చిన్న ఆరాధించలేకపోతున్నాం నాయన. కళ్ళుండి చూడు నాయన, నా తండ్రి చెవులుండి మాట్లాడు నాయన, నోరుండి మాట్లాడని వారి కొరకు మేము నాయన ఈ లోకంలో నా తండ్రి ఆరాధించే వారిగా ఉంటున్నాము. విగ్రహంలోకి మొక్కుచున్నామేమో ప్రభా. నా తండ్రి ఆత్మస్వరూపుడు, జీవము కలిగిన దేవుడు నీవే ఉండగా నీతో మాట్లాడే కృపను, ధన్యతను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు స్తుతులు ప్రభా. నీ జీవము కలిగిన వాక్కుల చేత మమ్మల్ని సిద్ధపరచండి. మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు, విగ్రహార సంబంధమైన దోషములు ఎలుబడి చేస్తున్న కుటుంబాలు ఉన్నాయి నాయన. అలాంటి కుటుంబాలకు విడుదల దయచేయండి నాయన. యేసునామం చేత విడుదల దయచే. ఏ దోషము చేత కొట్టబడుచున్నారు, ఏ దోషము చేత ఆ కుటుంబంలో లోటుపాటులు ఉన్నాయో ఆ లోటుపాటులను తీర్చగలిగిన దేవుడు నీవే ఉన్నావయ్యా. అవసరతలు అక్కర్లు తీర్చగలిగిన వాడు నీవే
నీవై ఉన్నావు నా తండ్రి. సహాయము దయచే నాయన. ఏ బిడ్డ ఏ యొక్క అవసరత కొరకు నీ సన్నిధిలో గోజాడుచున్నారో అట్టి అవసరతలు తీర్చమని కోరుచున్నావు నా తండ్రి. సహాయకుడు అయిన దేవా, సంరక్షకుడు అయిన నా రాజా, ఒక్కసారి దర్శించువా ప్రభా. నీ బంగారు పాదాలకు వందనాలయా, స్తుతులయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అలనాడు ప్రభా నా తండ్రి వారి గృహంలో ఏమీ లేనప్పుడు ప్రభా, దూరాలు పక్షణ వ్యాజ్యమైన దేవా, నీ దగ్గర ఏది ఉంటే అది రొట్టె తీసుకురమ్మన్నప్పుడు నా బిడ్డకు నాయన నాకు నువ్వు సరిపోదు కానీ అన్నప్పుడు ప్రభా, ఆ బిడ్డ రొట్టె తీసుకువచ్చినప్పుడు ప్రభా, ఆ బిడ్డ రొట్టెను నింపావయ్యా, కుండలు నింపావయ్యా నా తండ్రి. వారికి ఆహారం కరువు సమయంలో కూడా కదువు లేకుండా సమృద్ధినిచ్చావయ్యా. వారు నా తండ్రి వారి బిడ్డలను ప్రభా నింపిన దేవుడవు నీవై ఉన్నావయ్యా నా తండ్రి. నీ కృప ఉంటే నాయన ఏ బిడ్డంలో నా తండ్రి ఏ కుటుంబంలో కరువుతో బాధపడుచున్నారు, ఎంతో డబ్బులు లేక ఇబ్బంది పడుచున్నారు, తినటానికి ఆహారం లేక ఇబ్బంది పడుచున్నారు ప్రభా. అట్టి బిడ్డల యొక్క నా తండ్రి నాయనా నా తండ్రి నీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన సహాయం దయచేయండి నాయన. నా తండ్రి నీ ధన నిధులు గుప్త నిధులను నేను ఇప్పుతానన్నావు, నీ గంపలను నింపుతానని మాట్లాడుచున్న దేవా, నీ ధనాగారంలో దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని మేము పొందుకునే కృపను దయచేవా ప్రభా. పరిశుద్ధాత్ముడా నీ కృప రానివ్వండి. యెహోవాను ప్రభా స్తుతియాగములు చెల్లించమన్నావు ప్రభా. నాయన నిన్ను నిత్యము స్తుతియాగములు చెల్లించేవారిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. అలనాడు ఇజ్రాయేలు ప్రజలను నువ్వు చేసిన మేలులు నాయన, నువ్వు చేసిన కార్యాలు మర్చిపోయి విసుక్కున్నారు, సనుక్కున్నారు, గొనుక్కున్నారయ్యా. మేము కూడా ఆ స్థితిలో ఉంటున్నామేమో నాయన. అలాంటి స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తండి. విసుక్కునే వారిగా సనుక్కునే వారిగా మేము లేకుండానట్లు నువ్వు చేసిన కార్యాలు బట్టి నీ సన్నిధిలో ఎత్తుపట్టినానా నీ నామాన్ని గణపరిచే కృపను మాకు అనుగ్రహించవా ప్రభా. నోవాహు దినముల వలె ఈ రోజులు ఉన్నాయని మాట్లాడుచున్నావయ్యా. నోవాహు దినములో అయితే నాయన నోవాహు కుటుంబం నాయన, నోవాహు అక్కడ నీతిమంతుడిగా ఎంచబడి ప్రభా తన కుటుంబాన్ని రక్షించవయ్యా. యేసయానికి వందనాలయ్యా. అలనాడు ప్రభా తాగుచూ అయినా పెండ్లిని చేసుకుంటూ ఇల్లు కట్టుకొంచు నాయన ఈ లోక భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ దేవుడంటే భయభక్తులు లేకుండా జీవించిన వారు నాయన మరలా అలాంటి పరిస్థితి ఈ లోకంలో వస్తుందని నీ వాక్యలేఖనాల ద్వారా మాట్లాడుచున్నావు. మేము కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో నాయన. పెండిండ్లు చేసుకుంటూ పెండిండ్లు కించుచు గృహాలు కట్టుకొంచు తింటూ తాగుచు ఈ లోక భోగాలను అనుభవిస్తూ ఉన్నామేమో ప్రభా. యేసయ్యా ఏ క్షణమునే ఉగ్రత వచ్చి పడి ఉంటుందో తెలియని స్థితిలో ఉంటున్నామయ్యా. అనేక తెగుళ్ళు వస్తున్నాయ్యా, యుద్ధ సమాచారాలు వింటున్నామయ్యా, వర్షాల వల్ల అకాలం వల్ల దుర్వార్తలు మేము వింటున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. నాయనా సహాయం దయచే మమ్మల్ని దర్శించండి నాయన. నువ్వు చెప్పిన మార్గంలో నడుక యోనా అయితే నాయన నువ్వేకి వెళ్లకుండా తర్షీచుకు బాడిపోయినప్పుడు ప్రభా యేసయ్యా నా తండ్రి నాయన ఆ వారిలో అలజడి వచ్చినప్పుడు ప్రభా, మొత్తుడే నిద్రించినప్పుడు ప్రభా, చీట్లు వేసినప్పుడు ప్రభా ఇది నా వల్ల వస్తుందని చెప్పి యోనాను ప్రభా ఎత్తి నదిలో పడవేసినప్పుడు ప్రభా నా తండ్రి నాయన ఆ యొక్క మత్యము ద్వారా నా తండ్రి 3 దినాలు నాయన చేప కడుపులో ఉండి నాయన నీకు మొరపెట్టాడు కదా ప్రభా. నీకు వందనాలయ్యా, నీకు స్తుతులు ప్రభా. నువ్వే ప్రజలు ఏందో ప్రభా నువ్వు కృప ఉంచావయ్యా, ఆ ప్రజలను మార్చావయ్యా నా తండ్రి నాయన. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభా అక్కడ కీడు వస్తుందని నాయన అనుకున్నప్పుడు ప్రభా అక్కడ ప్రజలు నాయన మార్చిన్నావయ్యా. నాయన సొరపాదు యొక్క నా తండ్రి నీడనిచ్చినప్పుడు ప్రభా నాయన అతను వ్యసన పడ్డాడయ్యా ఈ లోకంలో, వీళ్ళని నువ్వు ఎందుకు శిక్షించట్లేదు అన్నప్పుడు ప్రభా నాయన ఆ యొక్క సొరపాదు నాయన నుంచి బుద్ధి చెప్పి ఉన్న దేవుడు ఆ సొరపాదులో పురుగు పుట్టించి ఎండిపోయినప్పుడు ఈ పుట్టు ఎందుకు ఎండిపోయిందని వ్యసన పడినప్పుడు నా బిడ్డలను నాయన ఎందుకు నువ్వు శిక్షించాలని ఆశపడుచున్నావు. నా బిడ్డలు వారు నాయన ఒక్కరోజు నీడ ఇచ్చి చెట్టు కోసం నువ్వు అంత వేదన పడుచున్నావు. అయితే నేను సృష్టించిన నా బిడ్డలను నేను నాయన పాడు చేసుకోవాలా, నేను ఎందుకు హతము చేయాలని నువ్వు మాట్లాడి ఉన్నావయ్యా. యేసయ్యా నువ్వు మా ఎడలు చూపించే ప్రేమ గొప్పది ప్రభా. ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అహంకార దృష్టిలు కలిగి ఉన్నాయి, ఇలాంటి స్థితిలో ఉన్నా కూడా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. నీ ప్రేమ గొప్పది నాయన, నీ ప్రేమ గొప్పది ప్రభా తండ్రి. నూతన హృదయం మాలో పుట్టించండి. పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము నూతన మగునట్లు మమ్మలను మార్చమని కోరుచున్నాం. మా స్థితిగతులు మార్చండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. స్తోత్రములు నాయన. యోబు ఎన్ని శ్రమలు వచ్చినను సహించి ఉన్నాడయ్యా నా తండ్రి. సర్వనము పోగొట్టుకున్నాడు, భార్య బిడ్డలను ఆస్తులు అంతస్తులు
ఆస్తులు అన్నీ పోగొట్టుకున్నాడు నాయన కుష్టుతో నాయన సిల్ల పెంకులతో నా తండ్రి కుండ పెంకులతో దొరుకుతుందో నా తండ్రి గీక్కుండో నాయన ఎన్నో వేదనలో ఉన్న నా తండ్రి స్నేహితులు వచ్చి నాయన హేళన చేశారు, దూషించారు. కానీ ప్రభా నా తండ్రి అయిన దేవుడు నాయన గొప్పవాడని ఆ బిడ్డని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నాయన రెండింతల ఆత్మను రెండింతల శక్తిని ఆ బిడ్డకి ఇచ్చావయ్యా. నీకు వందనాలు. యోబు ఎంత విశ్వాసం కలిగిన వాడు ప్రభా, విశ్వాస వీరుడు కదా నా తండ్రి. అలాంటి విశ్వాసం మాలో దయచేవా ప్రభా. శ్రమ రాగానే మేము కూడా కుంగిపోయేవారిగా, మేము కూడా సనుక్కునేవారిగా, గొనుక్కునేవారిగా, అవిశ్వాసంలో పడిపోకుండానట్లు మమ్మల్ని ప్రత్యేకపరచమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలయ, స్తుతులు, స్తోత్రములు ప్రభా. జ్ఞాపకం చేసుకో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా. ఒక్కసారి సహాయం దయచేయండి నాయన. యేసయ్యా సహాయం దయచేయండి. కుటుంబ వ్యవస్థలను మార్చండి, కుటుంబంలో ఉన్న లోటుపాటులను తీర్చండి నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మాతో పాటు కలిసి ఏకీభవిస్తున్న బిడ్డ ప్రతి ఒక్క ప్రార్థన అంగీకరించండి. వారి అవసరతలు అక్కర్లన్నీ యేసునామం చేత తీర్చమని కోరుచున్నామయ్యా. ఇరుకులను, ఇబ్బందులను, సమస్యలనే నా తండ్రి కొలుములో నుంచి మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు నీవే ఉండగా ప్రభా ప్రతి బిడ్డ అవసరతను తీర్చినైనా రెండింతల శక్తిని పొందుకునే కృపను అనుగ్రహించి ఈ రాత్రి సమయంలో పడకలకు వెళ్ళుచుండగా మా యొక్క పడకల చుట్టూ, గృహాల చుట్టూని దయగల కంచి వేయండి. వేకు జాను లేసి మరడ స్తుతించి జ్ఞానించే కృపను ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్క కుటుంబానికి అనుగ్రహించండి. నీ సిలువ రక్త ముద్రను ప్రతి గృహం మీద ప్రోక్షింపచేయండి. మాతో పాటు ఏకీభవిస్తున్న బిడ్డలను, నా తండ్రి మా బంధువులను, రక్షమిందుకులను, శ్రేయాభిలాషులను, దైవజనులను, సంఘాలను ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కైవారం ఉంచిన ఆయన నీ భద్రతను, కాపుదల నుంచి వేకు జాను లేసిన స్తుతించి గణపరిచే కృపను మాకును నాయన. మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి అనంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.